హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది 100% ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. ఈ వీడియో వచ్చేసి మనకి యూనియన్ బడ్జెట్ 2025-2026 అనే ఒక కాన్సెప్ట్. ఇది కంప్లీట్గా ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎంసీక్యూస్ అనమాట. ఈ ఎంసీక్యూస్ మనకి 100% కంప్లీట్ బడ్జెట్ని కవర్ చేస్తుంది. ఏవైతే ఎగ్జామ్స్లో మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఏవైతే మనకి ఏ విధంగా కావాలో అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇది ఒక బెస్ట్ వీడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో నేను లాస్ట్ వీడియో ఏం చేశానంటే ఇది యూనియన్ బడ్జెట్ సంబంధించింది 2025-2026 అని చెప్పేసి కంప్లీట్ ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉన్నాయో కీ హైలైట్స్ అన్నీ నేను ఎగ్జామ్కి ఏ విధంగా చదివితే సరిపోతుందో అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ బడ్జెట్ని చూస్తే 100% ఒక్క పాయింట్ కూడా మనకి మిస్ చేయకుండా కంప్లీట్గా అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా మనం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూడని వాళ్ళైతే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ కమెంట్లో కూడా ఫస్ట్ కమెంట్ని పిన్ చేసి ఈ వీడియో లింక్ ఇస్తాను. 100% అది చూసిన తర్వాత మనకి ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది అండ్ 100% మనకి ఈ యొక్క బడ్జెట్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా రాబోయే ఎగ్జామ్స్లో ఉపయోగపడేలాగా ప్లాన్ చేశానమాట. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇందులో మనకి తెలుగు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా క్వశ్చన్స్ అన్ని నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో టైపింగ్ ఆ విధంగా ఉన్నా కూడా ఇందులో మనం ఈ వీడియోలో మనకి ఏం కవర్ చేసామంటే ఫోకస్ ఏరియా, కీ అనౌన్స్మెంట్ ఏంటి, బడ్జెట్లో మనకి ఎలాంటి అనౌన్స్మెంట్ చేశారు, మేజర్ హైలైట్ పాయింట్స్ ఏమున్నాయో ఇందులో మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ మనకి ఎకానమీ మీద పడుతుంది అండ్ సెక్టోరియల్ వైజ్ పాలసీస్ ఏమున్నాయో కూడా మనం ఈ వీడియోలో చూస్తామన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూస్తాము, ఫిగర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం యూపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించినవి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్లో మనకి రాబోయే ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, అలాంటి ఎగ్జామ్స్లో మనకి 100% యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇక్కడ హైకోర్టు జాబ్స్ రీసెంట్గా పడ్డాయి కదా తెలంగాణలో, ఆ తెలంగాణ సంబంధించిన హైకోర్టు జాబ్స్లో కూడా మనకి ఈ క్వశ్చన్స్ అనేది 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టులో కూడా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కూడా పడ్డాయి. సో వాటిలో కూడా మనం ఈ యొక్క క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎక్కడైతే మనకి ఎకానమీ సబ్జెక్ట్ అండ్ ఎకానమీ ఏది ఉన్నా సరే జిఎస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యూనియన్ బడ్జెట్ అయితే 100% ఉంటుంది. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో టోటల్ చెప్పాను కదా 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 75 క్వశ్చన్స్ అన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏరియాలో ఎక్కడైతే హెల్ప్ అవుతుందో ఆ ఏరియాని కవర్ చేయడం జరిగింది. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఇప్పటివరకు అయితే మనకి ఆల్మోస్ట్ 1 to 25 క్వశ్చన్స్ అనేది ఫినిష్ చేశాము. ఆ వీడియో కనుక మీరు చూడని వాళ్ళైతే ఈ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా ఆ 1 to 25 క్వశ్చన్స్ అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 1 to 25 క్వశ్చన్స్ చూసిన తర్వాత ఈ వీడియోకి కంటిన్యూషన్ ఇది 26th క్వశ్చన్. ఇక్కడ చూస్తే కనుక వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద భారతీయ భాషా పుస్తక్ స్కీమ్, భారతీయ భాషా పుస్తకం అనే పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటున్నాడు. టు ప్రొవైడ్ ఫిజికల్ బుక్స్, టు ప్రమోట్ ఫారెన్ లాంగ్వేజెస్, to offer digital form Indian language books, to enhance library infrastructure. ఇక్కడ ఆన్సర్ ఏమై ఉంటుంది చెప్పండి. టు ఆఫర్ డిజిటల్ ఫామ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనేది ఎయిమ్స్ టు ప్రొవైడ్ డిజిటల్ ఫామ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఏవైతే ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయో వాటన్నిటిని డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. 27th క్వశ్చన్ చూస్తే కనుక వాట్ విల్ బీ క్రియేటెడ్ టు ఫెసిలిటేట్ ఎడ్యుకేషన్ ఫర్ 6,500 మోర్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటీస్. ఐఐటీలలో మరో 6,500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికి ఏమి సృష్టించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక ఆన్లైన్ కోర్సెస్, అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ సెంటర్స్. ఇక్కడ చూస్తే కనుక మనకి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే, సృష్టించినప్పుడు మాత్రమే మనకి ఈ అడిషనల్ ఏవైతే 6,500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికైతే ఈజీగా మనకి ఫెసిలిటీ దొరుకుతుంది. ఇక 28th క్వశ్చన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద బడ్జెట్ ఫర్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్. విద్య కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగింది అంటున్నాడు. ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్స్ 200 crores, 300 crores, 400 crores, 500 crores. చూస్తే ఆప్షన్ ఏంటంటే 500 crores అనేది కరెక్ట్ ఆన్సర్. ద టోటల్ అవుట్లే ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ 500 crores. నెక్స్ట్ చూస్తే కనుక 29th క్వశ్చన్ చూస్తే విచ్ ఇనిషియేటివ్ సపోర్ట్స్
బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఫర్ గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్. ఏ ఇనిషియేటివ్ ద్వారా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది అంటే భారత్ నెట్ ప్రాజెక్ట్, డిజిటల్ ఇండియా క్యాంపెయిన్, మేక్ ఇన్ ఇండియా మిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ దానికి సంబంధించిన చూస్తే ఎక్స్ప్లెనేషన్, ద భారత్ నెట్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ ఇట్లా కూడా రావచ్చు. రూరల్ ఏరియాస్ స్టేట్మెంట్ బేస్లో అయితే రూరల్ ఏరియా కాకుండా ఫర్ ఆల్ అనొచ్చు. ఇంకొకటి ఇక్కడ రూరల్ ఏరియాస్ తీసేసి మనకి అర్బన్ ఏరియాస్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్లో కూడా దానికి సంబంధించింది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 30th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ యొక్క లక్ష్యం ఏంటి అంటున్నాడు ఆబ్జెక్టివ్. ఇక్కడ చూస్తే టు ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్, టు ఎక్విప్ యూత్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్, టు సపోర్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్, టు ఎన్హాన్స్ స్పోర్ట్స్ ఫెసిలిటీ. ఆప్షన్ ఏంటి? డెఫినెట్గా మనకి టు ఎక్విప్ యూత్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే కనుక ద నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఎయిమ్ టు ఎక్విప్ యూత్ విత్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ ఇనిషియేటివ్. ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ అడిషనల్ మెడికల్ సీట్స్ ఆర్ ప్లాన్ టు బి యాడెడ్ ఇన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్లో మనకి ఎన్ని అడిషనల్ మెడికల్ సీట్లను చేర్చడానికి ప్రణాళిక చేయబడింది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ చూస్తే 10,000, 5,000, 15,000, 25,000. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 10,000 అనేది నెక్స్ట్ ఇయర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే హౌ మెనీ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఆర్ ప్లాన్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై 25-26. ఇక్కడ ఎన్ని డే కేర్ క్యాన్సర్ సెంటర్లను స్థాపించాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నాటికి. ఇక్కడ చూస్తే ఆప్షన్స్ 100 డే కేర్ సెంటర్స్ అండ్ 200, 300, 150, 250. ఆప్షన్ ఏంటి? 200 అనేది కరెక్ట్ ఆన్సర్. 200 డే కేర్ సెంటర్స్ని మనం అన్ని డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్లో 25-26 కల్లా ఏర్పాటు చేయాలని ప్లాన్ అయితే చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద మ్యాక్సిమం లోన్ లిమిట్ అండర్ ద రీవ్యాంప్డ్ పిఎం స్వానిధి స్కీమ్. పునరుద్ధరించబడిన పిఎం స్వానిధి పథకం కింద గరిష్ట రుణ పరిమితి ఎంత? గరిష్ట రుణ పరిమితి చూస్తే కనుక 20,000, 30,000, 50,000, 10,000. ఏది కరెక్ట్ ఆన్సర్? 30,000 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ స్కీమ్ ఇంక్లూడ్స్ కంప్లీట్గా లోన్స్ ఎవరైతే ఉంటారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి సంబంధించిన ఇనిషియేటివ్ ఈ స్కీమ్. దాని గురించి నేను డీటెయిల్గా అనేది ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ ఆ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా వీడియో అయితే చూడండి. ఇక్కడ టైం వేస్ట్ అవ్వద్దని చెప్పేసి నేను ఫర్దర్గా వెళ్ళడం జరుగుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. దీనికి సంబంధించిన సామాజిక భద్రతా పథకం యొక్క ప్రయోజనం. ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీ ఏంటంటే హెల్త్ కేర్ సపోర్ట్ చేస్తే మనకి డెఫినెట్గా వాళ్ళకి ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, గిగ్ వర్కర్స్ అంటే తెలుసు కదా మీకు, ఈ జొమాటో కానివ్వండి, ఆన్లైన్ వర్కర్స్, ఈ డెలివరీ బాయ్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన హెల్త్ కేర్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ అవుట్లే ఫర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల కోసం ప్రతిపాదిత వ్యయం ఎంత? వడ్డీ లేని రుణాలు దానికి సంబంధించిన చూస్తే కనుక మనం 1.5 lakh crores అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాట. ఇది చాలా ఎక్కువ కాలం వరకు మనకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది 1.5 lakh crores అనేది స్టేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద జల్ జీవన్ మిషన్? అసలు జల్ జీవన్ మిషన్ అంటే ఏంటితో నేను పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ హియర్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్స్ అర్బన్, దానికి పర్పస్ చూడండి. ఇక్కడ అర్బన్ ట్రాన్స్పోర్టేషనా? కాదు. జల్ జీవన్ మిషన్ అంటే డెఫినెట్గా వాటర్ ఉంటుంది కదా, అది కేవలం రూరల్ ఏరియాసేనా అర్బన్ కూడానా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ క్లారిటీ కావాలా. సో ఓన్లీ రూరల్ ఏరియాస్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది ఇందులో. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. దానికి సంబంధించిన వాటర్ సప్లై ఏదైతే రూరల్ ఏరియాస్ ఉన్నారో వాటికి సప్లై చేయడానికి జల్ జీవన్ మిషన్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక
వాట్ ఈస్ ద టోటల్ అలొకేషన్ ప్రపోజ్డ్ ఫర్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్? ఇక్కడ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి ఎంత బడ్జెట్ కేటాయించడం అనేది జరిగిందంటే 50,000 క్రోర్సా, 1,00,000 క్రోరా, 10,000 క్రోరా, 5,000 క్రోరా? ఆప్షన్ ఏంటి? 1,00,000 క్రోర్ అనేది కరెక్ట్ ఆప్షన్. దానికి సంబంధించిన బడ్జెట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం ప్రతిపాదించిన బడ్జెట్ అనేది 1,00,000 క్రోర్ అనమాట. తర్వాత చూస్తే కనుక 38th క్వశ్చన్, వాట్ మేజర్ అమెండ్మెంట్స్ ఆర్ టు బి మేడ్ ఫర్ ద న్యూక్లియర్ ఎనర్జీ మిషన్? మేజర్ అమెండ్మెంట్ న్యూక్లియర్ మిషన్లో ఏర్పాటు చేశారంటే డెఫినెట్గా ఇక్కడ ఆప్షన్ చూడండి, ఎడ్యుకేషన్ పాలసీ అయితే కాదు కదా, ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కాదు, హెల్త్ రెగ్యులేషన్స్ కూడా కాదు, 100% అటామిక్ ఎనర్జీ యాక్ట్, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ప్రకారంగా దీన్ని అమెండ్ చేయాలనేది అయితే ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 39th క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ద అసెట్ మానిటైజేషన్ ప్లాన్? అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 25-26 టు 29-30 వరకు చూస్తే కనుక దాని యొక్క ఆశించిన ఫలితం ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి, ఏమై ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్: ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్, ప్లగ్ బ్యాక్ క్యాపిటల్ ఇంటూ న్యూ ప్రాజెక్ట్స్, డిక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్, రిడక్షన్ ఇన్ పబ్లిక్ స్పెండింగ్. ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక మనకి ఏది దగ్గరలో అనిపిస్తుంది? 100% దగ్గర కాదు, 100% అసెట్ మానిటైజేషన్ ప్లాన్ ఎయిమ్స్ టు ప్లవ్ 10 lakh crore క్యాపిటల్ ఇంటూ న్యూ ప్రాజెక్ట్స్. ఓకే, దానికి సంబంధించిన 10 lakh crores అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 10 lakh crores. నెక్స్ట్ చూస్తే, వాట్ సపోర్ట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ అర్బన్ వర్కర్స్ అండర్ ద న్యూ స్కీమ్? కొత్త పథకం కింద పట్టణ కార్మికులకు ఏది మద్దతు అందించబడుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, మైక్రో లోన్స్ ఓన్లీ, ఇంక్రీజ్డ్ శాలరీస్, సస్టైనబుల్ లైవ్లీహుడ్ అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. ఏంటి కరెక్ట్ ఆప్షన్? సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో దానికి సంబంధించిన వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ని అప్లిఫ్ట్ చేయడానికి దీనికి సంబంధించిన స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ఫోకస్ ఆఫ్ ద సస్టైనబుల్ ఫిషరీస్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్? ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన ఫిషరీస్ ఫ్రేమ్వర్క్లో కింది వాటిలో ఏది కీలకమైనది అంటున్నాడు. ఏది కీలకమైనది? నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పాత వీడియోలో ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇక్కడ లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ దీనికి సంబంధించిన ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉందో అక్కడ మనకి ఫోకస్ ఏరియా అనేది ఈ ఏరియాలో జరుగుతుంది. ఓకే, ఫిషరీకి సంబంధించింది. ఓకే, ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అది ద ఫ్రేమ్వర్క్ ఎయిమ్స్ టు సస్టైనబుల్లీ హార్నెస్ ఫిషరీస్ ఫ్రమ్ ద ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ లైక్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి ఆ తర్వాత లక్షద్వీప్, ఈ రెండు ఐలాండ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక, వాట్ డస్ ద నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ ఎయిమ్ టు స్ట్రెంథెన్? ఓకే, అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ను బలోపేతం చేయడం ఏమి లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఫిషరీస్ రీసెర్చ్, ఇక్కడ హై ఈల్డింగ్ సీడ్స్ కదా, ఫిషరీస్ అయితే కాదు, అండ్ ఇక్కడ రీసెర్చ్ ఇకోసిస్టమ్ ఫర్ సీడ్స్. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన పాయింట్ అనేది కూడా కవర్ చేశాను, కానీ క్వశ్చన్ ఇట్లా కొంచెం ట్విస్ట్ చేస్తే ఏ విధంగా ఆన్సర్ చేస్తారనేది ఈ పాయింట్ తీసుకురావడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెనింగ్ ద రీసెర్చ్ ఇకోసిస్టమ్ ఫర్ ద టార్గెటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హై ఈల్డ్ సీడ్స్ అనమాట. 43 వచ్చేసి, ద మకానా బోర్డ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? బీహార్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే, వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద 5-year మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ? పత్తి ఉత్పాదకత కోసం 5 సంవత్సరాల మిషన్ యొక్క దృష్టి ఏంటి అంటున్నాడు. ఇక్కడ పాయింట్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్కి సంబంధించింది ఈ యొక్క మిషన్ యొక్క ఎయిమ్. ఓకే, నెక్స్ట్ 45 క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ద కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూడ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ అండ్ ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం జారీ చేయబడిన కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులకు గరిష్ట పరిమితి ఎంత అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకు ఆప్షన్స్ 10 lakh, 5 lakh, 2 crore, 30,000. విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్? విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్?
5 lakh అనమాట. 5 lakhs అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ద కస్టమైజ్ క్రెడిట్ కార్డ్స్ హ్యావ్ ఏ లిమిట్ ఆఫ్ 5 lakh స్పెసిఫికల్లీ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ ఆన్ ఉద్యమ్ పోర్టల్. ఇక్కడ చూస్తే హౌ మచ్ ఈస్ ద ఫ్రెష్ కాంట్రిబ్యూషన్ మేడ్ టు ద న్యూ ఫండ్ ఫర్ స్టార్టప్స్. ఎంత ఉంటుంది దీనికి? 10,000 crores అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది దీనికి సంబంధించిన ఫ్రెష్ కాంట్రిబ్యూషన్ స్టార్టప్స్ కోసం తీసుకురావడం జరుగుతుంది. 47th క్వశ్చన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద న్యూ స్కీమ్ ఫర్ ఫస్ట్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్? పర్పస్ ఆఫ్ ద న్యూ స్కీమ్, మొదటిసారి పారిశ్రామికవేత్తల కోసం కొత్త పథకం యొక్క ప్రయోజనం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే టు ప్రొవైడ్ ఈక్విటీ ఫండింగ్ కాదు, టు ప్రొవైడ్ టర్మ్ లోన్స్ అప్ టు 2 crores. ఇది అనేది కరెక్ట్ ఆన్సర్. అప్ టు 2 crores వరకు టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇది ఎవరైతే ఉమెన్కి అండ్ డిసడ్వాంటేజ్డ్ క్యాండిడేట్స్ అంటే లైక్ ఎస్సీ అండ్ ఎస్టీస్కి. ఓకే, ఇక్కడ సేమ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టర్మ్ లోన్స్ అప్ టు 2 crore ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట. ఇక్కడ చూస్తే హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎంప్లాయిడ్ అండర్ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టర్స్. పాదరక్షలు, లెదర్ రంగాల కోసం ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ కింద ఎంతమందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ చూస్తే 10 lakh, 15 lakh, 22 lakh, 30 lakhs. ఓకే, ఇక్కడ చూడండి 22 lakhs అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఈ పాయింట్ నేను కవర్ చేశాను, బట్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ట్విస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 49th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇనిషియేటివ్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ ఆఫ్ 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్. క్వశ్చన్ ఇంతకుముందు నేను ఎలా ఇచ్చానంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వల్ల గవర్నమెంట్ స్కూల్స్లలో అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లలో ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని సెట్ చేస్తున్నారు అంటే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 50,000 ఇచ్చేది. కానీ ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ కొంచెం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాట్ ఇనిషియేటివ్ ఇన్వాల్వ్స్, ఎలాంటి ఇనిషియేటివ్ కోసం 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబడుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ స్కీమ్, ఆ తర్వాత చూస్తే ఇన్నోవేషన్ ఇన్ స్కూల్స్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్నోవేషన్ ఇన్ స్కూల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5 yearలో అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. ద అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను. ఇక్కడ చూడండి, ప్రధాన మెయిన్ ఫోకస్ ఏంటి? భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? ఇక్కడ ప్రొవైడింగ్ డిజిటల్ ఎడ్యుకేషనా, ప్రమోటింగ్ ఇండియన్ లాంగ్వేజెసా, డెవలపింగ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఆఫరింగ్ స్కాలర్షిప్సా? కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ప్రమోటింగ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఏ విధంగా చెప్తాం మనం? ఇండియన్ లాంగ్వేజెస్ని, దానికి సంబంధించిన బుక్స్ని మనకు ఏ రూపంలో ఏర్పాటు చేస్తుంది? డిజిటల్ ఫామ్లో మనకి ప్రమోట్ చేస్తుంది. ఓకే, బుక్స్ ఫర్ స్కూల్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోలో కనుక చూస్తే 25 questions కవర్ చేశాను. అండ్ సెకండ్ వీడియోలో చూస్తే కనుక అప్ టు నేను 50 questions, సో టోటల్ 75 అని ప్రామిస్ చేశాను కదా. 50 questions అయితే మనం ఈ 2 వీడియోస్లో కవర్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక 25 questions యాడ్ చేయడం జరుగుతుంది. సో దాంతో 75 questions, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఫినిష్ అవ్వబోతుంది. ఓకే, ఇది వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా చేంజెస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను దాన్ని మాడిఫై చేయగలుగుతాను. అంటే ఏదైనా లైక్ మనకి ఆప్షన్స్ కూడా తెలుగులోనే ఉండాలి అండ్ ఇంకేమైనా చేంజెస్ అట్లాంటివి ఏమైనా సజెషన్ చేయగలిగితే నాకు ఫర్దర్గా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేసుకొని దానికి సంబంధించిన వాటిపై ఫోకస్ చేసి నేను మీకు బెస్ట్ అందించడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.